సంపూర్ణ జ్ఞానం. నీ దేహమునకు నీ కన్ను దీపము గనుక, నీ కన్ను మంచిదైతే నీ దేహము వెలుగుమయమయం ఉంటుంది. నీ కన్ను చెడ్డదైతే నీ దేహము చీకటి అయి ఉంటుంది. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉన్న ఎడల అది ఎంతో గొప్పదన్నాడు. అది దృష్టిని గురించి కాదన్నది, జ్ఞానాన్ని గురించి. జ్ఞానాన్ని గురించి కూడా మాట్లాడేటప్పుడు కన్నునే తీసుకొస్తాడు. ఎప్పుడైనా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. జ్ఞానికి తలలో కన్నులు గలవు అంటాడు. కన్ను అంటే ఓన్లీ దృష్టికే కాదండి, జ్ఞానాన్ని కూడా గుర్తు. ఇక్కడ సొంత దృష్టితో ప్రయాణం చేయొద్దు అంటే అర్థం ఏమిటంటే, నీ స్వబుద్ధిని సొంత జ్ఞానాన్ని ఆధారము చేసుకొనక నీ ప్రవర్తన అంతటి మీద నీ దేవుడైన ప్రభు యొక్క అధికారమునకు ఒప్పుకోవాలి. నువ్వు అలా ఒప్పుకొనే ఇందాక పాడుకుంది పాట. నీ ఆత్మసారథి చే నన్ను నడిపించుమా. నువ్వు నడవలేవా? నీ కళ్ళు లేవా? నీ జ్ఞానం లేదా? ఉన్నాయి, నా కళ్ళు ఉన్నాయి, నా జ్ఞానం ఉంది. తీసుకెళ్ళింది గుంటలోకి నన్ను. నా కళ్ళు, నా జ్ఞానం, నా తెలివి, నా నాలెడ్జ్ గుంటలోకి తీసుకెళ్ళి నన్ను. ఎందుకే తగలబెట్టనా? అసలు ఇప్పుడే కాదు, అసలు ఏదైనా తోటలో ఆదాం హవ్వలను చేసినప్పుడు కూడా దేవుడు ఇదే కోరుకున్నాడు. అన్నీ అందుబాటులో పెట్టేశాడు. జ్ఞానం ఇచ్చేటువంటి పండు విషయంలో మాత్రం దాంతో నీకు అవసరం లేదే, నేను ఉన్నాను కదా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కదా, మీకు అన్ని బాధ్యతలు నేను చూసుకుంటా, లేక మీరు సొంతంగా ఆలోచన చేసి ఏదో చేయాల్సిన అవసరం ఏం లేదు, నేనున్నా కదా, నన్ను నమ్మి ప్రశాంతంగా ఉండండి అన్నాడు. సైతాను గాడు వచ్చి ఆయన జ్ఞానం మీద మీరు ఆధారపడేది ఏంటి? ఏడిసినట్టుంది. ఇంకప్పుడు మీరు ఇంకా స్వతంత్రులు ఎట్లా అవుతారు? మీకంటూ సొంత జ్ఞానం వద్దా? మీకంటూ సొంత తెలివి వద్దా? అందుకని పద్దాకల ప్రతిదీ ఆయన మీద ఆధారపడేది ఏమిటి? ఆ పండు తింటే మీరు సొంతంగా జ్ఞానవంతులు అవుతారు. ఇక ఆయనతో పని లేదు, మీరు కూడా ఆయనతో ఈక్వల్ అయిపోతారు. ఆయనతో ఈక్వల్ అయిపోతారు. తినండి అని వాడు చెబితే వరే పోయే అమ్మా. అంటే మనకు సొంతంగా జ్ఞానం వద్దు, మనకు సొంత దృష్టి వద్దు, అంతే ఇక ఆయన మీద ఆధారపడాలా? ఏడ్చినట్టుంది. మనకెందుకు అని హవమ్మ తల్లిపోయి ఎగబడి ఆ పండ్లు కోసుకొని తిని తాజెడ్డ కోతి వనమెల్ల జరచేయని ఆమె పోయింది కాక ఆదాము కూడా నమ్మకంగా తీసుకెళ్ళి మరి ఏం సెంటిమెంట్ మాటలు మాట్లాడి ఆ ఇంటిమెంట్ పూసిందో తినేశాడు మనోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది తినకపోతే నా మీద నీకు ప్రేమ లేనట్టే అనుందేమో. ఎంత మాట అన్నావు, భలే పని అని ఎగబడి తినేశాడు. తిన్న తర్వాత జ్ఞానం వచ్చింది, నిజంగానే భలే బ్రహ్మాండమైన జ్ఞానం వచ్చింది. మామూలు జ్ఞానమా? దిగంబరులుగా ఉన్నాం, ఇక మనం అలా ఉండకూడదు, సిగ్గు కప్పుకోవాలి అని అంజూరపు ఆకులు మొలకు చుట్టుకునే జ్ఞానం వచ్చింది. భలే జ్ఞానం. ఎన్ని రోజులు ఉంటాయి ఆకులు? ఎన్ని రోజులు ఉంటాయి ఆకులు? దేవుని జ్ఞానం ఎక్కడా, మనుష్య జ్ఞానం ఎక్కడా? ఏమయ్యా? ఆయన జ్ఞానం మన జ్ఞానం ఈక్వల్ చేయవచ్చా? చెప్పేశాడు ఎప్పుడు, మీ తలంపులు నా తలంపుల వంటివి కాదు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయని చెప్పేశాడు. నువ్వు అనుకుంటావురా పిచ్చోడా, నా జీవితాన్ని నేనే కట్టుకోవాలి, నిలబెట్టుకోవాలి, నేను అలా కావాలి, నేను ఇలా కావాలని ఏదో సొంత విడియాలన్నీ వేసి చివరికి నీవు మిగిల్చుకునేది శూన్యంరా బాబు, నువ్వేం పొందలేవు. అదే నీ తెలివితేటలు నువ్వు అర్థం చేసుకొని మందంతా సోది జ్ఞానం అని గ్రహించుకొని వద్దులేనాయన ఎందుకు వచ్చిన కూడా ఇప్పటిదాకా దీంతో ట్రై చేసి ఈ టైప్లో తయారయ్యాను, ఇంకొద్దులేనాయన ఇవన్నీ తీసి దిబ్బలో కొట్టేసి నీ మాట వింటా ప్రభు, నీ చిత్తం చేస్తా, నీ ఆలోచన చొప్పున నీ జ్ఞానము చొప్పున నన్ను నడిపించుమని అప్పగించుకుంటేనే అప్పుడు తిరిగి నీ లైఫ్ మలుపు. ఏదైనా తోటలోనూ ఇప్పుడునూ జరిగిన దానిలో చిన్న ఫరక్కే. ఆనాడేమో దేవుడు నేను ఉన్నాను కదా, మీకు ఇక సొంత జ్ఞానం అవసరం లేదే, నేను నడిపిస్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, ఇక నువ్వేం డౌట్ పెట్టుకోవద్దు, ప్రశాంతంగా ఉండంటే కాదు మాకు సొంత జ్ఞానం కావాలని ట్రై చేశారు కదా.
ఇప్పుడు అదే మనిషి ఇప్పుడు మళ్ళా దేవుని దగ్గరకు వచ్చి, దేవా నా జ్ఞానం బెడిసి కొట్టింది, నా జ్ఞానం నా తెలివి ఏందో నాకు బాగా అర్థమై అంతు పట్టింది, నాకు వద్దు. నీ రథాన్ని పూంచిన అశ్వము వలె నీ చేతిలో ఉంటాను, నాకు పగ్గాలు కట్టేసాయి, కళ్ళు మూసేసాయి. మూడో పాయింట్ కూడా ఉంది, పగ్గాలు. ఒట్టిగా గుర్రాన్ని ఒట్టి కట్టేస్తే దానికి భాష తెలియదు, ఎటు తిరగాలో ఆగాలో ముందుకు సాగాలో దానికి తెలియదు. దానికి కట్టించిన పగ్గాలు ఉంటాయి చూసారా. మొన్న చెన్నై పోయా ఆ మధ్యకాలంలో, 1 సంవత్సరం 2 ఏళ్ళు అయిందిలే పోయా. సముద్ర తీరానికి వెళ్ళా. తెల్ల గుర్రం ఒకటి ఉంది. వాడు బ్రతిమలాడుతున్నాడు, ఎక్కండి సార్ అని. సరే ఇంతసేపు బ్రతిమలాడుతున్నాడు, ఎక్కుదామని ఎక్కా, గుర్రం ఎక్కా. అప్పుడు నాకు దాని భాష చెప్తున్నాడు, ఇటొక పగ్గం ఇటొక పగ్గం, నువ్వు ఇటు లాగితే గుర్రం ఈ ప్రక్కకి వెళ్తుంది, నువ్వు ఇటు లాగితే గుర్రం ఈ ప్రక్కకి వెళ్తుంది, రెండు కలిసి లాగితే ఆగుతుంది, అదిలిస్తే ముందుకెళ్తుంది. నువ్వు ఏది టైట్గా పట్టుకుంటే గుర్రం అటు తిరిగిద్ది అని ఇక పగ్గాలు నా చేతికి అప్పచెప్పాడు. అప్పచెప్పి వెనక నుండి తోలాడు. అది ముందుకెళ్తుంది. ఇక భలే ఉంది, ముందుకెళ్తుంది. మధ్యలో ఒకటి ఇట్లా ఆగి ఇటు తిరుగుతుంది. ఇక ఊరు ఇటు పోతుందని మళ్ళీ ఇటు లాగా ఇటు తిరిగింది. దాని సొంతంగా ఏం పోవటంలా. ఇక నేను ఇటు తిరగాలి అంటే ఈ పగ్గం ఇటు లాగితే చాలు ఇటు తిరుగుతుంది. నేను అటు తిరగాలంటే ఆ పగ్గం అటు లాగితే ఈ పక్క ఈ ఎడమ చేతి వైపు ఉన్న పగ్గం ఇటు లాగితే అటు తిరుగుతుంది. రెండు కలిపి లాగి పట్టుకుంటే ఆగుతుంది, లూజ్ అదిలిస్తే ముందుకు సాగుతుంది. ఇప్పుడు నేను దాన్ని నడిపించాలంటే దానికి నాకు సంబంధం ఏర్పడాలి. పగ్గం, ఆ పగ్గమే వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? వాక్యం, ఆ వాక్యము మనకు ఒక పగ్గంలాగా వేశాడన్నమాట. ఈ వాక్యానుసారంగా నువ్వు తిరగాలి రబ్బాయి అన్నాడు. మనం చేయాల్సింది అదే. నా జ్ఞానం అంతా ఇందులో ఉంచాను, ఇందులో నా వాక్కు ఉంది, ఆ వాక్కు చొప్పున నువ్వు నడువు అంతే. ఇక నువ్వు వేసే ప్రతి అడుగు సఫలమవుతుంది అన్నాడు. ఎందుకంటే నా వాక్కును అనుసరించి నువ్వు అడుగేస్తున్నావు కనుక అది నీ జ్ఞానం కాదు, నా జ్ఞానం కనుక నా జ్ఞానం నిన్ను ఇరుకున పడవేయదు, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతుంది, ఆశీర్వాద కారణంగా ఉంచుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై తన కాలమందు ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. 3 సంగతులు. ఐక్యముగా కలిసిపోవటం మొదటిది. రెండవది సొంత దృష్టి, సొంత జ్ఞానము లేకుండా ఆయన ఆలోచన చొప్పున నడుచున్నట్లు కళ్ళు మూయబడుట. రెండవది పగ్గములు దేవుని చేతుల్లో ఉండి, ఆత్మ చేతుల్లో ఉండి దేవుని ఆలోచన చొప్పున నడిపించబడుట. దేవుని అశ్వాల లక్షణం ఇది. మరి ఇప్పుడు నువ్వు దేవుని గుర్రానివో సైతాను గుర్రానివో నువ్వే తేల్చుకో. అంటే ఇక నువ్వు ఎట్లా నడిచేదాన్ని బట్టి అర్థమవుతుంది ఇప్పుడు నిన్ను ఎవరు తోలుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను ఎవరు నడిపిస్తున్నారు, అసలు నీ మీద ఎవరు కూర్చున్నారు, అసలు ఎవరు దోలుతున్నారు, నువ్వు ఎటు పోతున్నావు, నీ ప్రయాణమే చెప్పుద్ది, నీ నడతే చెప్పేస్తుంది నీ మీద నాయకుడు ఎవరో. ఒకవేళ ఇప్పటి వరకు నీ రథం మీద నువ్వే సారథివై కూర్చున్నావేమో, లేదా సైతాను సారథ్యానికి నిన్ను నువ్వు అప్పగించుకున్నావేమో. అర్జెంటుగా ఈ 2 తొలగిపోవాలి. నీ రథం మీద నువ్వు కూర్చొని తోలటం అనేది తీసేయాలి.
సైతానికి దయ్యాలకు కూడా నిన్ను తోలే అధికారం ఇవ్వద్దు. నిన్నుగా తీసుకెళ్ళిపోయి పరిశుద్ధాత్మ చేతికి నీ బాధ్యతను అప్పచెప్పి, అయ్యా నీ రథ అశ్వముగా నన్ను స్వీకరించు, నీ వాక్యమనే పగ్గాలు నాకు వేసి పట్టి ఉంచు, నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు. ఆనాడు ఆదాం హవ్వలేమో సొంత జ్ఞానం కోరారు. ఈరోజు సంఘమేమో తన సొంత జ్ఞానం కాదు, నా దేవుని ఆలోచన. అందుకే మనం ఏ చేసినా ఏమంటాం? ప్రభు చిత్తం అయితే అనే అలవాటు ఉందా? మీకు ఉందా? అలవాటు ఉందా? లేకపోతే అలవాటు చేసుకోండి, మంచిది. ప్రభు చిత్తం అయితే. కొంతమంది చెబుతారు, నేను రేపు వస్తాలే, రేపు సాయంత్రం వచ్చేస్తాను, నీకు గ్యారంటీగా వస్తానంట. ఈరోజు సాయంత్రమే తెస్తాడు. మరి గ్యారంటీకి వచ్చేవాడు ఇవాళ సాయంత్రం తెచ్చాడేంది అంటే, యాకోబు చెప్పాడు, పిచ్చి మాటలు మాట్లాడొద్దు, ప్రభువు సెలవు లేక మాట ఇచ్చి నెరవేర్చేవాడేవాడు? నేడైనను రేపైనను దూరదేశం పోయి సంపాదించుకుందాము రండి అని చెప్పుకొని వారలారా, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి వారే కదా. గనుక ప్రభువు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను అన్నాడు. కాబట్టి ఏది చెప్పినా ఎవరికన్నా కొంతమంది అడుగుతారు, అనే రేపు వస్తారా అంటే, గ్యారంటీగా వస్తాను, ఎప్పుడు నిద్రలో కూడా చెప్పనుగా, నేను మాయాంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేపినా సరే, అనే రేపు వస్తావా సాయంత్రం వేళ, రేపు సాయంత్రం వస్తావంటే వస్తాలేపమ్మ అన్నను. గాఢ నిద్రలో ఉన్నా కూడా ప్రభు చిత్తం మీద వస్తాలేపమ్మ అంట. ప్రభు చిత్తం. ఎందుకంటే నా బ్రతుకు నా చేతుల్లో లేదు, అప్పచెప్పుకున్నా. ఇదే టైపులో ఆయన అప్పచెప్పుకున్నాడు. ఇందాక యేసన్న గారు అప్పచెప్పుకున్నాడు, నీ రథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా, నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా, నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా, నా యేసు రాజా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా అని ఆయన పాడాడు. ఇంకొక ఆయన ఏం పాడాడు? దేవదాసయ్య గారు, తనువు నాది దిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి, దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిన్ ప్రవహింపజేయను శక్తి నీయుమి. ఆగు. దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిన్ ప్రవహింపజేయను శక్తి నీయుమి. నీ ఆనతి చొప్పుననే నా దినములు క్షణములు, నీ ఆలోచన చొప్పున, నీ జ్ఞానము చొప్పున, నీ చిత్తము చొప్పున, నీ సెలవు చొప్పునే ప్రవహించాలి, ఖర్చు అయిపోవాలయ్యా. అందుకే నా ప్రాణము, నా తనువు, నా ప్రాణాత్మ దేహములను ఇదిగో నీకు అప్పగిస్తున్నానని అప్పచెప్పుకున్నాడు. ఆ సమర్పణలోకి వచ్చిన వాళ్ళ వల్ల జరుగుతుంది బలమైన పని. గుర్రం సొంత వేషాలు వేయకూడదు, పైన కూర్చున్నోడి నడిపింపు ప్రకారం ప్రయాణం చేయాలి. దీనికి అశ్వమునకు సంపూర్ణ సమర్పణ కావాలి. అది పాయింట్ ఇక్కడ.